హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మహాకుంభమేళలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అసలు మహాకుంభమేళలో ఏం జరుగుతోంది, ఎందుకు అపశృతి చోటు చేసుకుంది, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందా, మిడ్ నైట్ 2:30 గంటల సమయంలో ఘటన ఎలా జరిగింది, దీనిపై ప్రభుత్వ వర్గాలు ఏమంటున్నాయి? ఇవే ప్రశ్నలు చాలామంది భక్తులను వెంటాడుతున్నాయి. మహాకుంభమేళాలో అపశృతులు కంటిన్యూ అవుతున్నాయి. మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 15 మంది భక్తులు మృత్యువాత పడినట్లుగా తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ ఛానళ్లు ఈ వార్తను ప్రకటించాయి. ఘటన తర్వాత వెంటనే బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించి వైద్యం చేయిస్తోంది అక్కడి సిబ్బంది. మంగళవారం అర్ధరాత్రి దాటి తెల్లారితే బుధవారం వచ్చింది. మిడ్ నైట్ 2:30 భారీ ఎత్తున భక్తులు త్రివేణి సంగమం వద్దకు స్నానాలు చేసేందుకు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లు విరగడంతో ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో ఏం జరుగుతుందో తెలియకపోవడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఘటన విషయం తెలియగానే సహాయక చర్యలు చేపట్టాలని యోగి సర్కార్ అధికారులను ఆదేశించింది. తొక్కిసలాట విషయం తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఫోన్ చేశారు. ప్రస్తుతం పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు తొక్కిసలాట ఘటన కారణంగా అమృత స్నాన్ను రద్దు చేసినట్లుగా ఆఖార పరిషత్ మండలి ప్రకటించింది. త్రివేణి సంగమంలో స్నానం ఆచరించిన తర్వాత భక్తులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. గాయపడిన వారి సంఖ్య ఒక్కో టీవీ ఛానల్లో వేరువేరుగా చెబుతోంది. ఈ సంఘటనలో కనీసం 30 నుండి 40 మంది వ్యక్తులు గాయపడి ఉండవచ్చు. తొలుత తాము 2 బస్సులలో 60 మంది త్రివేణి సంగమం ప్రాంతానికి వచ్చాం. అయితే అకస్మాత్తుగా తోసుకుంటూ భక్తులు రావడంతో తాము చిక్కుకుపోయామని కొందరు భక్తుల మాట. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ పవిత్ర స్నానం కోసం మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 15 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.